కౌశిక్ గారికి అండ్ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, నమస్తే. యాక్చువల్ గా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో జరుగుతున్నది ఈ లేఖ రూపంలో బయటపడ్డది, కానీ చాలా రోజుల నుంచి జరుగుతోంది కదా అన్న. ఒక మూడు ముక్కల ఆటనో, నాలుగు స్తంభాల ఆటనో టిఆర్ఎస్ పార్టీలో జరుగుతూనే ఉంది. ఇది కొంత తారస్థాయికి జరిగింది ఈ మధ్య కాలంలో. ఈ లెటర్ విఠల్ గారు అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ట్విట్టర్లోనో, ఇప్పుడు అమెరికాలోనో ఎక్కడున్నా చిన్న మెసేజ్ ట్విట్టర్ రూపంలోనే చెప్పొచ్చు, నేను రాసిన లేఖ కాదు. కాకపోతే ఏంటంటే ఈ తారస్థాయికి ఎట్లా జరిగిందంటే, పోయిన నెలలో వరంగల్లో జరిగినటువంటి సభ, ఏప్రిల్ 27 వాళ్ళ రజతోత్సవం సభ. ఆ సభ వేదిక ఒకవైపు ఏమో కేసీఆర్ గారు, ఇంకో వైపు ఏమో కేటీఆర్ గారు, ఇద్దరు మాత్రమే ఫోటోలు ఉన్నాయి అక్కడ. మరి బాగా అబ్జర్వ్ చేయండి రిషానా. మిగతా ఫొటోస్ లేవు. అంటే కవిత గారి ఫోటో అక్కడ లేదు, హరీష్ రావు గారి ఫోటో లేదు, కేటీఆర్ గారి ఫోటో మాత్రం చాలా బ్రహ్మాండంగా. అంటే ఇప్పుడు కొత్తగా హైలైట్ చేయడానికి ఏముంది విఠల్ గారు? ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడే గారు నా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేదు ముఖ్యమంత్రి ఇచ్చేస్తారు ఈసారి గెలిచా, కానీ ప్రచారం అంటే చాలా క్లియర్ గా దిశానిర్దేశం చేశారు కేసీఆర్. అది మొన్న కొంత ఇంకొంచెం క్లారిటీ వచ్చింది అంతే. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఒక ప్రకటించిన చెప్పకనే ఏంటంటే, నా వారసుడు కేటీఆర్ గారు, కవిత కాదు, హరీష్ రావు కాదు అని. సో అందరికి సమాన స్థాయిలో ఎదిగినటువంటి నాయకులు కవితకు మండదా? సహజంగా మండుతుంది కదా. అట్లా హరీష్ రావు గారు కొద్దిగా రాజకీయ అంటే పొలిటికల్ ఎన్లైటెడ్ పొలిటీషియన్ కాబట్టి బయటపడకుండా తను జాగ్రత్త మామతో కలిసి లేదా కేటీఆర్ తోటి కలిసే పనిచేస్తానని చెప్పడం అనేది వారి రాజకీయ చతురతది. సట్ లోపల ఉంది కదా. ఇక్కడ కవిత ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? నేను జైలుకు పోయి వచ్చిన ఏంటంటే ముఖ్యమంత్రి నినాదాలు, సరే ఆమె అభిమానులు ఇచ్చుకున్నారా, ఎవరు ఎయిర్పోర్ట్ లోనే సీఎం సీఎం అని అనిపించుకున్నారు కదా ఆయన. ఎక్కడ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కవిత ఎక్కడ పోయినా సీఎం అనే పదం వినబడుతుంది సహజంగా. ఎక్కడ సభలు పెట్టుకున్న తను అంటే తను కూడా నేను సీఎం క్యాండిడేట్ చెప్పకనే చెప్పించుకుంటుంది. ఒకవైపు ఏమో కేటీఆర్ వర్క్. అది ఒకటి ఏంటంటే, అదే తన పొలిటికల్ కెరీర్ విషయంలో బీజేపీ ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జైలుకి పంపిన తర్వాత ఒక సందిగ్ధ వాతావరణం, ఆ తర్వాత కొంత ఏదో పార్టీలో దూరం పెట్టారని. సో ఇక భవిష్యత్తు డెఫినెట్ గా పెద్ద క్వశ్చన్ మార్క్ గా కనిపించింది కవిత గారికి. సో దట్ ఆ విషయంలో బీజేపీని గట్టిగా ఎందుకు కేసీఆర్ ఖండించట్లేదు అంటే, ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. ఏది కాంగ్రెస్ చెప్తున్న విషయాన్నే ఇక్కడ కవిత కూడా మరో రకంగా చెప్పారు లెటర్లో. నేను ఆ మాటకు వచ్చే ముందు ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. ఈ బీఆర్ఎస్ పార్టీలో లేదా టిఆర్ఎస్ పార్టీలో వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఈ మాట చిన్నపాటి విమర్శ అది ఇండైరెక్ట్ గాని మీడియాకి లీక్ ఇచ్చినా గానీ వెంటనే 24 hours లో పార్టీ నుంచి సస్పెండ్ అవుతారన్న. అవును, ఈటల రాజేందర్ గారిని ఒక్క క్షణం ఆపకుండా వాళ్ళు పంపించారు, కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. అంతకుముందు చాలా మంది నాయకులు ఒక్కరు కాదు. ఉద్యమ కాలం నుంచి నరేంద్రప్పటి చూస్తే ఒక్క చిన్న మాట కూడా ఇట్లాంటి విమర్శలు కేసీఆర్ గారు సహించరు. ఇవాళ కవిత ఒక్కసారి కాదు, లేఖ రూపంలో చాలా మాట్లాడింది. అంతకుముందు కూడా సామాజిక తెలంగాణ 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు అధికారంలో, సామాజిక తెలంగాణ సాధించాల్సి ఉండే అన్నారు, లేదా ఉద్యోగులకు కార్మికులు మేము న్యాయం చేయలేదని చాలా సందర్భంలో ధిక్కార స్వభావం కవిత గారు వినిపిస్తున్నారు. మరి నిజంగా వాళ్ళు కవిత గారి మీద చర్యలు తీసుకునే ధైర్యం గాని సాహసం గాని కేసీఆర్ గారు చేస్తారా? చేయరు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇష్యూస్ కాబట్టి కవిత ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఒకవేళ నిజమే అయితే ఇంకా రెచ్చిపోయే అవకాశం. బీజేపీ విషయానికి వస్తానా, బీజేపీ టిఆర్ఎస్ తో పార్టీ పొత్తుకు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ప్రచారం చేసుకుంటే మాకు సంబంధం లేదు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజానికి టిఆర్ఎస్ తరపు నుంచి, ఇవాళ నేను అధికారికంగా చెప్తున్నా, నేను కూడా ఆ సంప్రదింపులు ఉన్నాను, టిఆర్ఎస్ పార్టీ విశ్వ ప్రయత్నం చేసింది బీజేపీ పొత్తుల కోసం. 10 నుంచి 12 సీట్లు మీరు తీసుకోండి, 5-6 సీట్లు మాత్రం మేము పోటీ చేస్తామంటే మా అధినాయకత్వం నిర్దిష్టంగా తిరస్కరించింది. తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ చూసినాం. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి పార్లమెంట్ లో, మాకు 8 సీట్లు వచ్చినాయి, 35% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 15-16% పడిపోయింది. సో భవిష్యత్తులో అయినా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎదుగుతున్నటువంటి క్రమంలో, భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ఎదుగుతున్న క్రమంలో బలంగా ఆల్రెడీ గ్రౌండ్ లో బలంగా ఉన్నటువంటి టిఆర్ఎస్ 30-40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటామో. కవిత గారికి కూడా ఏంటంటే అసహనం ఎందుకు బీజేపీ మీద అంటే, ఒకటి ఇందాకనే అన్నట్టు తను హంట్ చేశారు, జైలుకి పంపించి హట్ చేసినా కూడా, ఒకటి కేసీఆర్ ఎందుకు అలా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయం కానీ ఇవన్నీ కూడా బీజేపీ
ఛాంపియన్షిప్ ఇప్పుడు క్లెయిమ్ ఈ- చేసుకుంటుంటే ఎందుకు ఈ- రెస్పాండ్ అవ్వట్లేదని. అలాగే ఈ రిషానా మొత్తం రెండు వ్యవహారం పాయింట్ తర్వాత పార్టీలో తనేదో కాస్త దూరంగా పెట్టి పార్టీ నష్టపోవడానికి ఏదో అధికారం కోల్పోవడానికి ఒక్క ఎంపీ సీటు రాకపోవడానికి కవితే కారణం అన్నట్టుగా కూడా ఒక ప్రచారం జరిగింది. సో దీని అంతటికి మళ్ళీ మూలం బీజేపీనే కవిత గారి పర్సెప్షన్ లో. రిషానా ఈ కవిత ఒక లెటర్ నిజమైతే లెటర్ లో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి కవిత గారి స్టాండ్. ఒకటి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడాలి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వ్యతిరేకంగా ఉండాలి, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండాలన్నట్టు ఆమె అభిప్రాయం. తనే అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ తోటి కలిసి పనిచేయడమా లేదా రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం అనేది ఆమె ఇంటెన్షన్ గా చాలా స్పష్టంగా మళ్ళీ ఇదొక కొత్త యాంగిల్. మీరు మళ్ళీ ఇంకో ఇందాక చరణ్ ఒక యాంగిల్ తీసుకొచ్చాడు, ఇప్పుడు మీరు ఒక యాంగిల్ తీసుకొచ్చారు. రీసెంట్ బీజేపీ మీద కవిత గారికి ఎందుకు కోపం ఉంటుందంటే మరి లిక్కర్ దాన్ని ఎందుకు చేయాలి అమ్మాయి? ఎందుకు కాదు సొంత పార్టీ పెడతారు కాదు, కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్ళాలి ఆవిడకి? సరే సీఎం ఆస్పిరేషన్ ఉండడం ఓకే ఉండొచ్చు, కొత్త ఎందుకంటే పార్టీ సీఎం పెట్టి- కుమార్తె సొంత పార్టీ కొత్త పార్టీ అవకాశం కూడా ఉంది కదా. రిషన్నకు ఒకవేళ కవిత గారే కొత్త పార్టీ పెట్టి అలయన్స్ ఎవరితో పోతుంది? కాంగ్రెస్ తోటి పెట్టుకోవచ్చు కదా. అందుకని కాంగ్రెస్ అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ నిన్న కాక మొన్నే కదా కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని కామెంట్ చేశారు ఆవిడ. మాట్లాడొచ్చు రాజకీయాలు ఎన్నైనా మాట్లాడతాం. రేపు ఆమె సొంత పార్టీ పెట్టాలంటే ఎవరితో పోతుంది? బీజేపీ తోటి వస్తుంది అని ఒకవేళ రావాలని ఏమో కాంగ్రెస్ తోటి వస్తుంది కదా. ఒకటి విఠల్ గారు మీకు చెప్పక్కర్లా, నేను మీరు ఎప్పటి నుంచో రాజకీయాలు చూస్తున్నారు. రాజకీయాల్లో ఇది జరగదు ఇది జరుగుతుందని ఏమన్నా అనుకుంటామా? అనుకోలేము. ఎందుకంటే చాలా డైనమిక్ గా మారిపోతాయి పాలిటిక్స్ అనేది. ఇప్పుడు ఇది ఎవరన్నా ఊహించారా? కాదు ఇది ఊహించామో ఒక ఏడాది క్రితం ఎవరన్నా? నేను అదే చెప్తున్నామా అన్న. ఇప్పుడు కవిత గారి స్టాండ్ క్లియర్ గా బీజేపీ వ్యతిరేకంగా ఉంటది. ఎందుకంటే ఆమె కోపం ఉంటది జైలు పంపించింది. జైలు ఎందుకు పంపించాము అంటే మేము కాదు పంపించింది, ఏముంది ఇంకే అది బీజేపీ మీరే పంపించలేదు, దర్యాప్తు సంస్థలు పంపించాయి, దర్యాప్తు సంస్థలకు మీకు సంబంధం లేదు. ఇదంతా మీకు నాకు తెలియదు ఏం కాదుగా. ఒక బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే ఇవాళ కవిత గారు వచ్చిన తర్వాత దీని మీద ఏమైనా రెస్పాండ్ అవుతారా అవ్వరా? రెండోది ఓ పక్కన కాళేశ్వరం కమిషన్